సంస్థలు పెట్టినాయి, రాజకీయ నాయకులు పెట్టిన కేసులు కాదు. ఇది మాత్రం వాస్తవం. మరి శంకర్రావు గారు ఎంత చెప్పినా శంకర్రావు గారు కంప్లైంట్ ఇచ్చింది శంకర్రావు కదా, ఎర్రనాయుడు గారు శంకర్రావు గారే ఇచ్చారు కంప్లైంట్. శంకర్రావు గారు ఇచ్చినా, కేఎస్ ప్రసాద్ గారు ఇచ్చినా, వర్మ గారు ఇచ్చినా కేసు పెట్టింది మాత్రం ఈడీ, శంకర్రావు గారు కాదు. ఇవి ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్య సంస్థలను కూడా అవహేళన చేసి మీరు టాటా అంటే అది మీకు చెల్లుబాటు అవుతుందే తప్ప ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు కాదు. నేను ఒక మాట్లాడుతున్న కేఎస్ గారు 16 నెలలు ఎందుకు జైల్లో ఉన్నారు? అది కూడా తానేనా? జైల్లో ఉన్నారు అంటే మీరు గుర్తుంచుకోండి, తానేనా? అది కూడా తా గురించి జైల్లో ఉన్నారంటే 54 రోజులు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నారంటే దేనికైనా బెయిల్ అనేది గౌరవ న్యాయస్థానాలు ఇవ్వాలి. ఈ కేసు ప్రూవ్ అయిందని జైల్లో లేడు కదా ఆయన, అభియోగాలు మోపడ్డాయని జైల్లో ఉన్నారు. ఏమంటే సిబిఐ కేసులు పెట్టిందా లేదా ఆయన మీద? పెట్టిందండి. మీరు చెప్పిన 1,00,000 కోట్లు ఇవి కాదు కదా. సరే ఎన్ని కోట్లు అయితే తాడు బొంగరం కేసులని చెప్పలే, డిశ్చార్జ్ పిటిషన్ల మీద మారుతున్నా, డిశ్చార్జ్ పిటిషన్ల మీద అంటే డిశ్చార్జ్ చేయండి నన్ను, ఈ కేసుకి నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పిటిషన్ కి గౌరవ న్యాయస్థానం కదా డిశ్చార్జ్ చెయ్యము, దీనికి ఈ కేసుకి సంబంధం చెప్పానండి. అవేమో లేకుండా కేసు గారు టాగుణితో నాది రాగుణితో అంటే ఏమైనా అర్థం ఉంది? వర్మ గారు మాట్లాడండి. వర్మ గారు, నేను బిఎస్సి బిఎల్, నేను కూడా అడ్వకేట్ నే. క్రాస్ డిస్కషన్ చేస్తే వీక్షిస్తున్న ప్రజలు నేను కేసు గారిని అడుగుతున్నా, ఇవి కేసులు టా కేసులా, దర్యాప్తు సంస్థలు పెట్టిన కేసులా? ఒకవేళ అలాగనే టా కేసులు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉన్నారు? ఇప్పుడు కూడా మీరన్నట్టుగా ఈ 780 కోట్ల రూపాయలు కూడా ఎందుకు సీజ్ జరిగింది?